హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలామంది మనకు కామెంట్స్ ఏం పెట్టారంటే, అన్న ఇప్పుడు విక్టోరియాలో ఇవ్వచ్చు కదా, అంబర్పేటలో ఇవ్వచ్చు కదా, దిల్సుఖ్నగర్ ఆ ఏరియాలో స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యూచర్ మీకు మంచిగా ఉండాలి అంటే మనము సింగిల్ ట్రాక్లో ఉండాలి, మనమే ప్రాక్టీస్ చేయాలి. అక్కడ ఇంకా మనకే ఓన్ ట్రాక్ ఉండాలి. సో అందుకోసమే చాలా రోజుల నుంచి నేను వెయిటింగ్ చేస్తున్నా, ఆ ట్రాక్ కోసం వెయిటింగ్ చేస్తున్నా హైదరాబాద్లో. ఇప్పుడు నేను ఒకవేళ విక్టోరియాకి వచ్చినాకు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోది ఏంది, దిల్సుఖ్నగర్లో 7 రోడ్ల మీద ఇచ్చినా కానీ అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా లేదు, అంబర్పేటకు వచ్చినాక 20-30 మంది అక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు. మీకు అది పర్ఫెక్ట్, మీకు క్లారిటీగా పర్ఫార్మెన్స్ అనేది రాదు. ఒక గరిష్టంగా ఒక వేగంగా మనం పరిగెత్తున్నప్పుడు ఏదైనా బండో ఒక మనిషి అడ్డం వచ్చినాకో ఆ వేగం తగ్గిపోతుంది. తగ్గిన వేగాన్ని మళ్ళీ పుంజుకోనికే మనకు ఆ ఊపు రాదు. ఆ ఊపు కోసమే మనం సపరేట్గా ట్రాక్ పెట్టుకోవాలి. కాబట్టి హైదరాబాద్లో బిఎన్ రెడ్డి మధ్యలో, ఇటు బిఎన్ రెడ్డి మధ్యలో, అటు ఆల్మాస్గూడ మధ్యలో ఒక ట్రాక్ చూసిన నేను. 600 ట్రాక్ ఒకటి ఉంది, ఇండోరెన్స్ చేసుకోనికే 1000 మీటర్స్ ఒకటి ఉంది, తర్వాత 400 ట్రాక్ కూడా ఉంది. మిడిల్ ఎడ్జ్ మెయింటైన్ చేసుకోనికే మనకు 400 ట్రాకు, 600 మీటర్స్ హెవీ స్పీడ్ చేసుకోనికే 600 ట్రాకు, తర్వాత 1000 మీటర్స్ మనం 1000 మీటర్స్ అంటే ఇండోరెన్స్ చేసుకోవడానికి మనకు 1000 ట్రాక్ ఉంది. ఈ 1000 ట్రాక్ ఉండడం ఏంటి అనుకుంటున్నారా? అన్ని మట్టి ట్రాక్లే, కంప్లీట్గా మట్టి ట్రాకులు. నియర్ బై మ్యాక్సిమం 1.5-2 కిలోమీటర్స్ లోపు హాస్టల్ పెట్టుకునేటోళ్ళు హాస్టల్లో ఉండొచ్చు, రూమ్లో ఉండేటోళ్ళు రూమ్లో ఉండొచ్చు. రూములు పెట్టుకుని ఒక 4-5 మంది కలిసి రూమ్ పెట్టుకోవచ్చు. రూమ్ ప్రైజెస్ వచ్చేసి దాదాపుగా 4500 నుంచి 5000 మధ్యలో వరకు ఉంటుంది. ఎవ్రీథింగ్ అంతా ఓకే, బాగానే ఉంటుంది, మీరు సెట్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఒకవేళ హాస్టల్లో ఉంటే మాత్రం 5,500 రూపాయల వరకు ఆల్మోస్ట్ మీకు ఉండే ఛాన్సెస్, హాస్టల్ ఫీజు మీకు ఉంటుంది ఆల్మోస్ట్. ఇక మనం అంటే సపరేట్, మీ అందరికీ తెలుసు. నేను చెప్తున్నా కదా, మనం సపరేట్గా ఉంటే ట్రైనింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది, మెరిట్ ఎక్కువ కొట్టవచ్చు. ఓ తమ్ముడు నాకు రీసెంట్గా నాకు హనుమంతో ఎవరో అనుకుంటా మేబీ, అన్న నేను మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నా 90 మార్కులు. అలాంటి వాళ్ళు 90 మార్కులు కొట్టాలి, 85 మార్కులు కొట్టాలి అంటే కూడా నేను ఒకటే చెప్తున్నా, సపరేట్ ట్రాక్. మన దగ్గర ఒక 100 మంది స్ట్రెంత్ ఉందనుకో, 4 బ్యాచ్లు చేయాలి. 25 మెంబర్స్ 25 4 బ్యాచెస్ చేసి డివైడ్ చేసేసి వర్కౌట్ చేయాలి ఎప్పుడైనా కానీ. గుంపులో గోవింద ఏదో ఉరుకులాడండి చేయండి. చాలామంది ఈ మధ్య వీడియోస్లో డ్రిల్స్, తోటకూర ఏదో చూపిస్తారు. ఇవన్నీ నథింగ్. నేను ఏవైతే చూపించాలనుకుంటానో గదే చూపిస్తా. ఏది పడితే అది చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి సో అండ్ సో చేయాలి, మీరు నా దగ్గర రావాలి, రండి రాకపోండి. నేను ఇప్పుడు కూడా అనుకుంటున్నా 50 మెంబర్స్ చాలు, నేనేందో ప్రూవ్ చేసుకుంటా అంతే. ఎనీ టైం ప్రూవ్ చేసుకుంటా. వచ్చిన క్యాండిడేట్ని మెరిట్ కొట్టిపిస్తా, ఖచ్చితంగా వచ్చినోడిని మళ్ళీ రిటర్న్ పోయేటట్టు చేసుకోను. సో ఇది కాకపోతే జర కోపం ఎక్కువ ఉంటుంది, వర్కౌట్ పట్ల నాకు శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, చాలా సిన్సియర్గా ఉంటా. ఒక ప్రొఫెషనల్ రన్నర్ కాబట్టి అంతకు మించి శ్రద్ధ ఉంటుంది. ఇవన్నీ ప్రతి క్యాండిడేట్, సురేష్ మీద ఎంత ఫోకస్ ఉంటుందో నాకు గణేష్ మీద కూడా అంతే ఫోకస్ ఉంటుంది. ఎంత 100 మందిలో ఉన్నా మిమ్మల్ని నేను గుర్తుపడితే కూడా నా మైనస్ చేస్తున్నా. కానీ స్టార్టింగ్ చాలామంది లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవన్నీ ఉంటాయంటే, మనం SIPC ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు లాంగ్ జంప్ ఎందుకు ఉండదు, షార్ట్ పుట్ ఎందుకు ఉండదు, 100 మీటర్స్ ఎందుకు ఉండదు, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటుంది. మనం 100 మీటర్స్ ప్రాక్టీస్ ఎందుకోసం చేయాలి? లాంగ్ జంప్ స్పీడప్ కోసం, మనం లాంగ్ జంప్ కోసం మనం ప్రాక్టీస్ చేస్తాం. షార్ట్ పుట్ కోసం మనం షార్ట్ పుట్ డైరెక్ట్ ఎప్పుడు గుండు బట్టి ఏపీఎం. మనం ఫస్ట్ హ్యాండ్కి స్ట్రెంత్, తర్వాత పవరు, టెక్నిక్ ఇవి నేర్పించిన తర్వాత షార్ట్ పుట్ పట్టుకోపిస్తాం. లాంగ్ జంప్ను డైరెక్ట్ పోయి దూకమని చెప్పాను, ఓ గుంతలో దూకేసేయండి అని చెప్పాను. లాంగ్ జంప్కు మన దగ్గర #RK 2 స్టెప్ జంప్, మీరు వీడియోలు కొడితే కూడా మీకు అర్థమైపోతుంది, చూసుకుంటే కూడా తెలుస్తుంది. ఇవన్నీ మేనేజ్ చేసి మనం వర్కౌట్ ఇస్తాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో త్వరపడండి, టైం వేస్ట్ చేయకండి. నాకు తెలిసి ఈ 2 లేదా 3 రోజుల్లో ఒక స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నా. ఎవరైతే మన దగ్గరికి జాయినింగ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో మీకే ఒక మీటప్ లాగా పెడతా. ఒక 600 మీటర్స్ లేదా 2000 మీటర్స్ ట్రయల్ పెట్టేసి ఒక గేమ్ లాగా ప్లాన్ చేసేసి మిమ్మల్ని అందరినీ నేను తీసుకోబోతున్నా. సో అందరూ లెట్స్ డూ గైస్. అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ నేను చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతా. కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ జై జవాన్ జై కిసాన్.